రైతు రుణమాఫీ జరగనుంది. రేపు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. నెలాఖరులోగా 1,50,000 వరకు, ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో 3 దఫాలుగా రైతు రుణమాఫీ జరగబోతోంది. రేపు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు సీఎం. నెలాఖరులోగా 1,50,000 వరకు, ఆగస్టులో 2 లక్షల రుణాలు మాఫీ జరుగుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చాలా కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది మాట తూచ తప్పకుండా కూడా అమలు చేస్తున్నట్టు కూడా అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా రేపు నుంచి కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 వరకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మాఫీ చేయబోతున్నాం. మొదటగా ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నిటి కూడా వరుసగా నెలాఖరు లోపు కూడా మాఫీ కాబోతున్నాయి. ముఖ్యంగా 7,000 కోట్లు ఇప్పటికే వాటికి అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇవన్నీ కూడా పడుతున్నాయి కాబట్టి వీటిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఖచ్చితంగా ఏదైతే కామెంట్ చెప్పారో, ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగిందో 2 లక్షల వరకు రుణాలైందో వారన్నిటి కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరబోతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. 2022 వరంగల్లో మే 6న వరంగల్లో ఏదైతే రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రకటించారో, రైతు డిక్లరేషన్ లో చెప్పిన విధంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపిస్తాము. ఆగస్టు 15 లోపు వరకు డెడ్ లైన్ పెట్టినప్పటికీ ఆగస్టు కంటే ముందే వాటిని అమలు చేసి తీరుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం ఏదైతే చెప్పిందో అది ఒక శిలాశాసనం చట్టం అది అని కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పింది మాటను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో దీన్ని చర్చనీయాంశంగా చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంగా బీఆర్ఎస్ అధికారంలో నుండి కేవలం రైతు రుణమాఫీకి సంబంధించి 28,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్లను అది ఒకేసారిగా రుణమాఫీ చేయడం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక నిపుణులు ఎంతవరకు హెచ్చరించినప్పటికీ కూడా నష్టమని చెప్పినప్పటికీ కూడా వాటిని అన్నింటి కూడా అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశామంటూ కూడా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రుణమాఫీకి సంబంధించి చాలా కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఆ రుణమాఫీ విషయంలో చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఎంపీ చాపల కిరణ్ కున్నారు. ఎంపీతో మనం మాట్లాడదాం. ఎంపీ గారు చెప్పండి, మీకు సీఎం ఏమేమి దిశానిర్దేశం చేశారు? ముఖ్యంగా రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉంది. రేషన్ కార్డు అనేది లేని వారికి రాదు అని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేస్తారో అది కాదు. రేషన్ కార్డు అనేది ఒక ఫ్యామిలీని ఒక యూనిట్ కింద తీసుకుంటున్నాం కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుర్రు. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తప్పుదో పట్టియాలే, ప్రజలలో ఒక అపోహ కల్పించాలన్న ఆలోచనతోటి ఈ ప్రచారం స్టార్ట్ చేస్తారు. మీరు ఇచ్చిన జీవోలలో పీఎం కిసాన్ గానీ రేషన్ కార్డు అనేది అంశాన్ని ప్రస్తావించినప్పటికీ అదే ఆ విషయాన్ని గందరగోళం నెలకొన్నట్టుగా కూడా ఆ విషయాన్ని పట్టుకొని ప్రతిపక్ష పార్టీలు జనంలోకి వెళ్తున్నాయి. ఈ రోజు మీటింగ్ పెట్టింది కూడా అందుకే. మనం ఏదైతే పదే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నామో, పదే క్లారిటీ ఇచ్చినామో, నిన్న పొద్దున న్యూస్ పేపర్లలో కూడా ఫుల్ క్లారిటీ ఉంది. కానీ నాయకులు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ఎమ్మెల్యేలు పోయి అసలు వాస్తవం ఏ కేటగిరీ ఏంది అని కేటగరైజ్ చేసి మరీ పబ్లిక్ కి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు వారు చెయ్యని పథకాలు గత 10 సంవత్సరాలకు ఉండి బీఆర్ఎస్ చెయ్యని దాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ చేస్తుంటే ఓర్వలేక తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్న తిప్పికొట్టమని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ రేపు రుణమాఫీ జరుగుతుంది కాబట్టి మీకు ఇచ్చిన రోల్ ఏంటి? సీఎం గారు రుణమాఫీ ఇచ్చేటప్పుడు ప్రతి ఎమ్మెల్యేను కూడా వారి గెలిచిన ఎమ్మెల్యేలను, ఓడిపోయిన ఎమ్మెల్యేలను వారి కాన్స్టిట్యుయెన్సీలో ఉండి ఆ పథకం లాంచింగ్ ఎట్లా నడుస్తుంది, లబ్ధిదారులకు కరెక్ట్ గా వస్తున్నాయా, ఏదైనా మిస్యూజ్ అవుతున్నాయా, వచ్చే కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే ఆ కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చేసే విధంగా మనల్ని ముందుకోమని చెప్పి మా అందరికి దిశానిర్దేశం ఇచ్చారు. ముఖ్యంగా ఎంపీలకు కూడా ఒక గురుతర బాధ్యత పెట్టేట్టున్నారు. మీరు కూడా ఒక ఎంపీ, భువనగిరి ఎంపీగా గెలిచారు. మీకు సంబంధించి అంటే జాతీయ స్థాయిలో ప్రచారానికి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి అంటే ఉచిత విద్యుత్, ఇంద్రమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూడా ఉచిత విద్యుత్ అనే రుణమాఫీకి సంబంధించి కూడా చర్చ జరగాలని కూడా ఈ అంశాన్ని ఎంపీలుగా మీరు కూడా తీసుకెళ్లాలని కూడా మీకు కూడా చెప్పినట్టుగా కూడా చెప్తుంది.
రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఎంపీలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఎంపీలకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే మీరు కూడా గుజరాత్ మోడల్ అనేది ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటుండో నరేంద్ర మోడీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10 మనం కూడా తెలంగాణ మోడల్ ని భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇన్ని వేల కోట్లతోటి రుణమాఫీ చేసుకుంటున్నాము, మన ప్రచారంలో విఫలమవుతున్నాము. మనం 30,000 కోట్లు ఈ రోజు వరకు ఖర్చు పెట్టడం జరిగింది పథకాల మీద, కానీ చెప్పుకోలేకపోతున్నాము. మీరు ఎంపీలు భారతదేశ వ్యాప్తంగా రేపు పార్లమెంట్ నడవబోతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో జరిగేటువంటి పథకాల మీద కూడా అక్కడ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎంత మంచి సుపరిపాలన అందిస్తున్నామో ఈ రోజు మనము భారతదేశ వ్యాప్త అన్ని పార్టీలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఇది మొత్తం మీద ఈ రోజు కార్యవర్గ సమావేశంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ చాలా కీలకమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 7 నెలల కాలంలోనే 30,000 కోట్లు ప్రజా సంక్షేమానికి వెచ్చించడం జరిగింది. 30,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఆర్టీసీకి కానీ ప్రజా రవాణా విషయంలో కానీ గృహజ్యోతికి కానీ అట్లా అన్ని రకాలకు సంబంధించి కూడా దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేసినట్టుగా కూడా లెక్కలను కూడా వరుసగా ఒక్కొక్క దానిపై ఒక్కొక్క స్కీమ్ కింద ఖర్చు చేశామని అన్ని కూడా వివరించడం జరిగింది. 30,000 కోట్లు చేశాం. మరో రుణమాఫీకి సంబంధించి కూడా దాదాపు 30,000 కోట్లు కూడా ఖర్చు చేయబోతున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ఖచ్చితంగా అంటూ కూడా ఇప్పుడు జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ సందర్భంగా ప్రకటన చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క చిత్రపటానికి కూడా పాలాభిషేకం కూడా చేస్తున్నారు. ఒక సంబరాలను రేపటి నుంచి స్టార్ట్ చేయాలని ఒకవైపు సీఎం చెప్పిన నేపథ్యంలో రేపటి కంటే ముందే ఈ రోజు నుంచే సంబరాలను కూడా ప్రారంభించారు. ఇక్కడ ప్రజాభవన్ వద్దే పాలాభిషేకం కూడా చేస్తున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క చిత్రపటానికి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలను ఇప్పుడే మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద రేపు ఏవైతే రుణమాఫీకి సంబంధించి ప్రజావేదికల వద్ద కూడా స్వయంగా తానే కనెక్ట్ అవుతాను, రైతు వేదికల వద్ద కూడా తాను కనెక్ట్ అవుతాను, రైతు వేదికల వద్ద నుంచి కూడా కొంతమందితో చెప్పండి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.